సో కన్స్యూమర్ కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలి, ప్రాసెస్ ఏంటంటున్నారు. ఫస్ట్ థింగ్ మీరు కన్స్యూమర్ అయి ఉండాలి, బిజినెస్ పర్పస్కి ఏం కొనకూడదు. సెకండ్ థింగ్ మీకు డ్యామేజ్ అయిన దగ్గర నుంచి 2 years టైం ఉంటుంది. 2 years లోపల ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. ఎక్సెప్షనల్ కేసెస్లో 2 years ఫైన్ కూడా చేయొచ్చు. రైట్, ఎలా ఫైల్ చేయాలి? మనకి ఆఫ్లైన్, ఆన్లైన్ 2 ways ఉంటాయి. ఆన్లైన్ పక్కన పెట్టండి. ఆఫ్లైన్లో డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ 3 levels ఉంటాయి. డిస్ట్రిక్ట్లో అప్ టు 50 lakhs, స్టేట్లో అయితే అప్ టు 2 crores, నేషనల్ అయితే అబౌవ్ 2 crores. సో డిస్ట్రిక్ట్ కమిషన్ మీరు వెళ్ళిన తర్వాత, మనకి ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది జనరల్గా. మీరు వెళ్ళిన తర్వాత మీరు ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత కోర్ట్ ఫీ వచ్చి 0, అప్ టు 5 lakhs వాల్యూ అయితే 0, దానిపైన అయితే 100, 200, మాక్సిమం 1000 ఉంటుంది అంతే, ఫీ అంతకంటే ఉండదు. ఓకే, సో అప్ టు 5 lakhs అయితే 0. రైట్, కోర్ట్ ఫీ అయిపోయింది, సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత మీ కేసు మీరే వాదించుకోవచ్చు. ఇది రెగ్యులర్ కోర్ట్స్ లాగా ఉంటుంది, వెరీ సింపుల్. ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారు. టెక్నికల్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళ ఒపీనియన్ ఇస్తారు, ఎక్స్పర్ట్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ బేస్ చేసుకొని కమిషన్ అనేది మీకు ఈ ఫైనల్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రైట్, ఎన్ని రోజులు పట్టొచ్చు? యాక్ట్ ప్రకారం 3 months, బట్ మనకి టెక్నికల్ అనాలిసిస్ ఇవి ఉన్నప్పుడు 6 to 12 months కూడా అవడానికి ఛాన్స్ ఉంది. బట్ అంత కాంప్లెక్సిటీ లేకపోతే తొందరగానే అయిపోద్ది. ఓకే, అండ్ ఎక్కడి నుంచి ఫైల్ చేయొచ్చు అని అడుగుతున్నారు చాలా మంది. మనం ఐటమ్ మీరు సపోజ్ హైదరాబాద్ నుంచి కొన్నారు, ఆ కంపెనీ ఎక్కడో బెంగళూరు, ఢిల్లీలోనే ఉంది, బట్ స్టిల్ మీరు హైదరాబాద్లోనే ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఆ డిస్ట్రిక్ట్లోనే కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు, వాళ్ళే వస్తారు. కన్స్యూమర్ కన్వీనియన్స్ అనేది ఇంపార్టెంట్ యాక్ట్లో. ఆన్లైన్ వచ్చేటప్పటికి 1959 టోల్ ఫ్రీలో మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేస్తే అక్కడ 1027 కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ కంపెనీస్లో మీ కంపెనీ ఉంటే, మీరు ఏదైతే కంప్లైంట్ ఇస్తున్న కంపెనీ, జనరల్గా వాళ్ళు కాల్ బ్యాక్ చేసి రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే అక్కడ రిజాల్వ్ అయిద్దని మీరు అనుకోకు, అది జస్ట్ వాలంటరీ అంతే. అక్కడ అవ్వకపోతే మీరు వెళ్ళి కమిషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవడం బెటర్. I hope this answers all your questions. Follow me for more. Thank you.